హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుజీరామ్ వరల్డ్. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్ అయినా ముందుగా ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఈజీగా చేసేసే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే ఈ బ్రేక్ఫాస్ట్ మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. అలాగే ఒక పెద్ద పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కట్ చేసిన కొత్తిమీర 2 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి 6 గుడ్లను పగలగొట్టి వేస్తున్నాను. నేను తీసుకున్న ఈ 6 గుడ్లు 4 బ్రెడ్ ఆమ్లెట్స్ వేయడానికి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగును వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 3/4 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఎంత బాగా కలిపితే ఆమ్లెట్ కూడా అంతే ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసి బ్రెడ్ను 2 వైపులా కాల్చుకోవాలి. బ్రెడ్ను ఇలా టోస్ట్ చేయకుండా కూడా ఆమ్లెట్ వేయొచ్చు. కాకపోతే ఇలా చేస్తే ఆమ్లెట్ ఇంకాస్త టేస్టీగా వస్తుంది. ఇదిగోండి, బ్రెడ్ ఇలా టోస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పెనంపై 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మనం కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసి పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టోస్ట్ చేసిన బ్రెడ్ను ఆమ్లెట్ మధ్యలో పెట్టి 2 వైపులా ఎగ్ మిక్సర్ను పట్టించుకోవాలి. ఆమ్లెట్ లో ఫ్లేమ్లో బాగా కాలిన తర్వాత సైడ్స్ను ఆమ్లెట్ విరగకుండా తీసి బ్రెడ్ మీదకు అన్ని సైడ్స్ను వేసుకోవాలి. స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ లేట్ అవుతుంది అనుకునేటప్పుడు, ఇంట్లో టిఫిన్స్కి పిండిలేవి వేయనప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు కానీ చేస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా ఫాస్ట్గా తినేస్తారు. ఇలా అన్ని సైడ్స్ను బ్రెడ్ మీదకు వేసిన తర్వాత జాగ్రత్తగా అట్ల కాడిన సెంటర్లో పెట్టి ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మరోవైపు కూడా 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కాల్చుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అవుతుంది. ఈ బ్రెడ్ ఆమ్లెట్ వేడిగా ఉన్నప్పుడు టొమాటో కెచప్తో తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.